హలో! నేను మీ జిమ్మీ. ఫేస్ మాత్రం కనిపించదు. ఫ్యాక్ట్స్ మాత్రం మాట్లాడుకుందాం. సో, పొద్దున్న నేను ఒక వీడియోలో ఏం చెప్పానంటే, నా పాన్ అండ్ ఆధార్ కార్డ్ లింక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, అదే నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను, లైఫ్‌లో ఒక్కొక్క ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తున్నాను. సో, ఇలా నా పాన్ అండ్ ఆధార్ కార్డ్ అప్డేట్ అయింది. కొత్త పాన్ కార్డ్, ఆధార్ కార్డ్స్ వచ్చాయి. జస్ట్ ఒక 2-3 డేస్ ఇలా అయిందో లేదో నా మొత్తం వాలెటే పోయింది. అది ఆఫీస్‌లో పోయిందా, లేకపోతే నా కార్‌లో నేను వదిలేసాను. యూజువల్లీ నా కార్ లాక్ ఐటెమ్ మర్చిపోతుంటాను. ఆ రోజు తర్వాత రోజు లాక్ ఏస్తున్నాను నేను. సో, బయట పార్కింగ్‌లో ఎవరో నా వాలెట్ కొట్టేయడం జరిగింది. సో, ఐయామ్ నాట్ ష్యూర్ అది ఎక్కడ పోయిందో. బట్ ఈసారి వాలెట్ పోవడం వల్ల నా సీ బండి యాజ్ వెల్ యాజ్ కార్ సి కార్డ్స్ ఉంటాయి కదా, అది పోయింది. అండ్ నా డ్రైవింగ్ లైసెన్స్ పోయింది. సో నా డ్రైవింగ్ లైసెన్స్ నేను 15 ఇయర్స్ బ్యాక్ అప్లై చేశాను కాబట్టి దానికి నా దగ్గర గమ్మత్తైన విషయం ఏంటంటే, నా దగ్గర దాని ఒక జిరాక్స్ కాపీ ఒక్కటి లేదు. ఐ ట్రై టు పుల్ ద రికార్డ్స్. అంటే నేను అంతా ఆన్లైన్లో వేరే వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళి నేను డ్రైవింగ్ లైసెన్స్ యాక్చువల్లీ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను ఆన్లైన్లో, ఎక్కడ కూడా లేదు. సో ఇలానే ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. 3-4 months or 6 months I survived without driving license. ఓకే. సో ఏం చేశా, ఇలా నేను మళ్ళీ ఇదే ప్రాబ్లం కోసం నేను మళ్ళీ వైజాగ్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళా. వాళ్ళు నా ఆధార్ కార్డ్ నంబర్ మీద ట్రై చేసి డౌన్లోడ్ చేయడానికి ఎక్కడ కూడా దాని రికార్డ్స్ ఏమీ లేవు. సో ఏం చేశా, మళ్ళీ అప్లై చేశా డ్రైవింగ్ లైసెన్స్. అది కూడా ఈసారి హైదరాబాద్లో అప్లై చేశా. లెర్నింగ్ లైసెన్స్ వచ్చింది, ఎల్ఎల్ఆర్ కూడా ఏం చేశాను, ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన 1 monthలోనే మనం డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేసి మనకి పర్మనెంట్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. బట్ మనకు కొంచెం బద్ధకం ఎక్కువ కదా. జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా లెర్నింగ్ లైసెన్స్ ఒక 6 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది, ఒక 2-3 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనగా నేను అప్పుడు అప్లై చేశాను. ఈ 6 months నేను ఎలా బ్రతికానంటే, ఎక్కడ పోలీస్ చెకింగ్ అయితే అక్కడ ఏంటి వాళ్ళు ఆపడం, వాళ్ళని స్కిప్ చేసుకొని వెళ్ళటం. ఒక 2-3 సందర్భాల్లో అయితే నాకు యాక్సిడెంట్ కూడా అవ్వాల్సింది. అలా స్కిప్ చేసి ఇలా రేసింగ్ ఇచ్చి నేను వెళ్తుంటే. సో మీకు అల్టిమేట్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏ టాస్క్ కూడా, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, ట్రై టు రిజాల్వ్ ఇట్. అదే నేను డ్రైవింగ్ లైసెన్స్ కానీ టైంకి అప్లై చేసుంటే నేను ఆ పోలీసోడికి భయపడేవాడిని కాదు. ఓకే. ఇన్సూరెన్స్ అనేది నేను టైంకి అప్లై చేయలేదు. జస్ట్ ఒక 10 minutes పడుతుందండి ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి ఆన్లైన్లో. అది కూడా నా బద్ధకానికి నేను అప్లై చేయలేదు. ఇలా నేను ప్రతిసారి ఏదో ఒక పోలీస్ చెక్ పోస్ట్ రావడం, భయపడుతూ యూటర్న్ తీసుకోవడం, పొల్యూషన్ చెకప్ కూడా నేను ఏంటంటే జస్ట్ అక్కడ 5 minutes పడుతుంది పొల్యూషన్ చెకప్. చిన్న వ్యాన్స్ ఉంటాయి రోడ్ సైడ్న, ఆపి చేయించుకుంటే. కానీ నాకు బద్ధకం కదా, ఏవి చేయించుకోకుండా. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. బట్ ఎంత తొందరగా మీరు రిజాల్వ్ చేసుకుంటారో అంత తొందరగా మీరు బయటపడతారు. అండ్ వన్ ప్రాబ్లమ్ అవే యూ విల్ బీ, అంటే అది మీకు ఎన్నో కిలోల ఒక బరువు తగ్గిస్తుందండి మీ బ్రెయిన్ నుండి. సో
అది అలా జరిగిందండి నాతోని. సో జస్ట్ లైక్ దట్. ఇంకా ఏం చెప్తాం. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. దిస్ ఇస్ హైటెక్ సిటీ జంక్షన్. సో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఈరోజు. మేబీ రేపు హాలిడే కాబట్టి ఈరోజు ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది. అబ్బో, ఇదేంటి? సో ఇంకా నా బైక్ సెటప్ అయితే యాక్చువల్లీ ది వ్లాగింగ్ సెటప్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. వాట్ ఐమ్ ప్లానింగ్ రైట్ నౌ ఈజ్ టు డూ a live every day, and that is possible. నేను లైవ్ వీడియో స్ట్రీమ్ చేయగలను యూట్యూబ్లో ప్రతిరోజు. బట్ దానికి కొన్ని సెటప్స్ అయితే కావాలి. బికాస్ ఒక బ్లూటూత్ మైక్ అయితే కొనుక్కోవాలి. బట్ రైట్ నౌ లైవ్ స్ట్రీమ్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే వీ కెన్ ఏమంటున్నాం, వాట్ యూ కెన్ డూ ఇస్ అది రోజు ఇంటికి వెళ్ళాక మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసే పూచి ఉండదు. టు నౌ అప్లోడ్ ద వీడియో ఆన్ ఎవ్రీడే బేసిస్ బికాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కదా. సో 2 వీడియోస్ ఐ నీడ్ టు అప్లోడ్. అప్పుడైతే అవసరం లేదు. అండ్ క్వశ్చన్ లైక్ నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకు లాగింగ్ చేస్తున్నాను, నాకేం లాభం, నాకు నిజంగానే తెలియదండి. నేను ఎందుకు చేస్తున్నాను, ఏదో కెమెరా ఉంది ఆన్ చేసా, రోజు ట్రావెల్ చేస్తుంటా మార్నింగ్ ఈవినింగ్ ట్వైస్ అ డే ఆన్ వీక్ డేస్. సో ఐ థాట్ ఊరికనే నా కరెంట్ బ్లూటూత్ అయితే చెప్తుంది ఏంటంటే బ్యాటరీ లో అని చెప్తుంది. ప్లీజ్ చార్జ్ అని కూడా అంటుంది. ఓకే, కూల్. సరే వ్యూయర్స్, ఐ యామ్ డన్. ఐ ఆల్మోస్ట్ రీచ్ మై హోమ్. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.